రోహిత్ శర్మ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో దుమ్ము రేపే ప్రదర్శన చేశాడు. కానీ ఆ ఫామ్ను మాత్రం ఆ తర్వాత కొనసాగించలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి ఆఫ్ఘన్తో జరిగిన టీ20 సిరీస్ వరకు దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇటు ఆటగాడిగా అటు కెప్టెన్గా విఫలం అవుతూ వస్తున్నాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ రోహిత్కు ఓ సలహా ఇచ్చాడు. రోహిత్ ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం ఒక ఆటగాడిగా కెప్టెన్గా అతనికి నష్టమే కలిగిస్తుందని హెచ్చరించాడు. సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో సైతం తన పూర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముగిసిన 2 టెస్టుల్లో 24, 39, 14, 13 స్కోర్లతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో రోహిత్ ఆట తీరుపై విమర్శలు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ రోహిత్కు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు, అతడు అవలంబిస్తున్న ధోరణి చిత్రంగా అనిపిస్తోందని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు. తాజాగా క్రిక్ బస్తో భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాడు. అతను అతిగా ఆలోచించడమే కాకుండా అతి జాగ్రత్తగా ఆడాలని అనుకుంటున్నాడు. ఇది జట్టుకు అతడికి నష్టమే కలిగిస్తుంది. మొదట్లోనే భారీ స్కోర్లు చేయాలని రోహిత్ భావిస్తున్నాడు. కానీ ఇదే టైంలో ఓ విషయాన్ని మర్చిపోతున్నాడు. టీంలో కీలక ప్లేయర్లు లేనప్పుడు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. కనీసం 2 లేదా 3 భాగస్వామ్యాలు వస్తేనే జట్టు భారీ స్కోర్ సాధిస్తుంది. స్వేచ్ఛగా ఆడటమే రోహిత్కి తెలుసు, కానీ ఇప్పుడు అది మిస్ అవుతోంది. అతిగా ఆలోచించడం, అతి జాగ్రత్త మంచిది కాదు, దాన్ని తగ్గించుకోవాలి అంటూ రోహిత్కు సూచన చేశాడు మాజీ బౌలర్. మరి హిట్ మ్యాన్కు ఆర్పీ సింగ్ సలహాలు ఇవ్వడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.